పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలంలో మనం జీవిస్తున్నాం కనుక పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడనే విషయాన్ని దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. గమనించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం గమనిస్తే అక్కడ ఈ మాటలు దేవుడు మనం తెలియజేస్తున్నారు. గమనించండి, 16వ వచనం చూద్దాం. నేను తండ్రిని వేడుకుంటును, మీరంతా ఎల్లప్పుడూ ఉండటకు ఆయన వేరొక ఆదరణకర్తగా సత్యస్వరూపమైన ఆత్మను మీ దగ్గరికి అనుభవించు. సత్యస్వరూపమైన ఆత్మ. గమనించండి, గ్రీక్ భాషలో పెరిక్లిటాస్ అంటారు. పెరిక్లిటాస్ అంటే 7 భావాలు ఉన్నాయి. ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు, బలమైన కార్యం జరిగించే దేవుడు. అంత మాత్రం కాదు, ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. మనం ఎక్కడ అడుగు వేస్తే ఆయన అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఉంటే ఆయన అక్కడ ఉంటాడు. కనుక ఆ వేరొక ఆదరణకర్తగా పెరిక్లిటాస్ మాట మనం గమనిద్దాం. అందుకనే 16వ అధ్యాయం యోహాను సువార్త 13వ వచనం గమనించండి. ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నువ్వును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతా తానేమీ బోధింపక వీటి విధులు వాటిని బోధించి సమూహపు సంగతులను తెలియచేయను. చూసారా, మనకు వేసే స్వస్థపరిచే ప్రారంభించింది కదా, గురువారం, శుక్రవారం, శనివారం. ఇది ఈ లేకుండా అక్కడ నెరవేరుతుంది. చెప్పే మాటలు వింటాడు, ఆత్మలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పే మాటలు వింటాడు. మళ్ళీ ఏమైనా వచ్చేవాళ్ళని విషయాలని ఎవరైనా చెప్తాను. మీరు గమనించే ఉంటారు, స్వస్థపాలను గురించి అర్థమవుతుంది. చెప్పిన వాటిని వింటారు, విన్న తర్వాత వచ్చేవాళ్ళు మీకు విషయాలు ఎవరైనా తెలియజేయాలని చెప్తారు. ఇదే ఈ వాక్యమే మనకు వేసే స్వస్థ పరిస్థితిలో మూలవాక్యమని దేవుని జ్ఞాపకం చేసుకుని చెప్పిన తర్వాత 2వ వారంలో అందుకే కనుచూడు గమనించండి. ఆయన తనంతా తానేమీ బోధింపగా వీటి విధులను వాటిని బోధించి సమూహపు సంగతులను మీకు తెలియచేయను. ఆయన నా వాక్యాన్ని కొన్ని తీసుకొని మీకు తెలియచేయబడుతున్నాను, ఆయనపడుతున్నాను. అందులో దేవుడు అంటాడు, వచ్చేవాళ్ళకి ఈ విషయాలను వివరంగా చెప్తాను అని చెప్పి ఈ విషయాన్ని కూడా దేవుడి దగ్గర నుంచి తెలుసుకొని ఆయన మనకు బోధిస్తాడు. ఇది ఏసీ స్వస్థ పరిస్థితి జరుగుతున్నటువంటి విధానం అని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి, మొట్టమొదటి క్రైస్తవుడు, అన్నిలో మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరంటే కొన్ని బొమ్మ, కొన్ని అంటే బ్రహ్మ, కొన్ని అంటే దాని నిజముగా పువ్వు, ఎన్ని కూడా ఉన్నాయి. కనుక దేవుడు ఆయనను అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా, ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా చూస్తున్నాం. మాత్రమే కాదు, మరి కొత్తైన పేతురు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. చూడండి, గమనించండి, నేను ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి చూసారా, కొన్ని కుటుంబంతా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అది గొప్ప ధన్యత. పరిశుద్ధాత్మ కాలంలో మనము పరిశుద్ధాత్మతో నింపబడుట దేవుని కార్యాలని దేవుని మీద జ్ఞాపకం చేస్తాం. అందుకనే ఆయన ప్రార్థన విజ్ఞాపనలు పరలోకానికి వెళ్ళాం. మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క సన్నిధికి చేరుతున్నాయా లేదన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా మరి మనము హెచ్చరించబడుతున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. గమనించండి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు జ్ఞాపకార్థముగా చేరినవి. గమనించండి, ఉదయాన ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు ఉంటాడు. ఒకవేళ అలవాటు కాకపోతే అలవాటు చేసుకుంటాం. ఉదయాన మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు, మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాలమున దేవుని బిడ్డలు గమనించండి, తెల్లవారుజామున నేను సంతమంది ప్రార్థన చేస్తున్నాం. 8 గంటలకు రాస్తాం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఉదయాన లేసి మనసారా దేవుడికి మనం స్తుతులు చెల్లించగలిగితే దేవుడు మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. నువ్వు నాకు మొరపెట్టుకో, నేను నీకు ఉదయాన లేచి భక్తులైన యోబు ఉదయాన లేచి తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం, ఇంటి వారి కోసం దేవుడి దగ్గర మొరపెట్టేవాడు. అందుకే దేవుడు ఆయన్ను ఆశీర్వదించాడు. 2 ఆశీర్వాదాలు, డబుల్ బ్లెస్సింగ్స్ అంటారు. 2 ఆశీర్వాదాలు యోబు పొందినట్టుగా చూస్తున్నాం. ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ 2 ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వాదం. కారణం ఏంటంటే వేకువ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ అది కష్టమే కావచ్చు, కానీ అలవాటు చేస్తే అది ఆటోమేటిక్గా మనకు ఆ దేవుడు సమయం ఇస్తాడు. కనుక దేవుడు దాన్ని గమనించండి, అన్యుడైనటువంటి గురుదేవి మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. పరిశుద్ధాత్మ కార్యాలు ఆయన ఇంట్లో జరిగినాయి. పరిశుద్ధాత్మ ప్రభావం